హలో కేఆర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అశ్వత్థామ అసలు ఎవరు ఈయన గొప్పతనం ఏంటి, ఇంకా ఆయనకున్న శాపం ఏంటి, ఎందువల్ల వచ్చింది, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా? సో ఆయన గురించి ఇలాంటి మరెన్నో విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని చెక్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. అశ్వత్థామ ఎవరు? మహాభారతంలోని 7 చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. అయితే ఈ 7 చిరంజీవులు ఎవరంటే అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. అయితే అశ్వత్థామ పుట్టక ముందు అశ్వత్థామ యొక్క తండ్రి అయిన ద్రోణాచార్యుడు ఎన్నో సంవత్సరాలు శివుడికి తపస్సు చేసి శివుడి వరంతో నాకు ఒక బిడ్డ కావాలని ద్రోణాచార్యుడు శివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడి వరం వల్ల ద్రోణాచార్యుడికి తన భార్య అయిన కృపికి నుదుటి మీద ఒక శక్తివంతమైన మణితో అశ్వత్థామ జన్మిస్తాడు. ఆ మణి అశ్వత్థామ నుదుటి మీద ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు, నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు. ఇంకా జంతువుల్ని కంట్రోల్ చేసే పవర్స్, ఆకలి, దాహం నుండి రక్షణ ఇస్తుంది. అశ్వత్థామ పుట్టక ముందు వరకు కూడా ద్రోణాచార్యుడికి ఏమైనా సంపాదించుకోవాలి అనే కోరికలు ఉండేవి కాదు. అండ్ ద్రోణుడికి చాలా విద్యలు వచ్చినా కూడా వాటితో సంపాదించుకోవడానికి ఉపయోగించలేదు. అలాంటిది అశ్వత్థామ పుట్టిన తర్వాత ఒక రోజు తాగడానికి పాలు కూడా లేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ద్రోణాచార్యుడు ఇలా ఆలోచిస్తాడు, నేనంటే ఏం సంపాదించుకోలేదు, కనీసం నా కొడుకైనా ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ద్రోణాచార్యుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద దగ్గరకు వెళ్తాడు. ద్రుపద పాంచాలి దేశానికి రాజు. ద్రోణుడు రాగానే తన చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోయి, నీకు నాకు స్నేహమేంటి, అడుక్కునేవాడు రాజుతో స్నేహం చేయలేడు అని చెప్పి అవమానిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కృపాచార్యుడు ద్రోణుడి ప్రతిభను గుర్తించి హస్తినాపురంకి పిలుచుకొని వెళ్తాడు. అక్కడి ద్రోణుడు పాండవులకు, కౌరవులకు గురువు అవుతాడు. అందుకే పాండవులు, కౌరవులు అంత గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళతో పాటే అశ్వత్థామ కూడా అన్ని విద్యలు సమానంగా నేర్చుకుంటాడు. అయితే వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ద్రోణుడు పాండవులతో, కౌరవులతో ఇలా చెప్తాడు, మీరు ద్రుపదాన్ని ఓడించి తన రాజ్యాన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వమని కోరుతాడు. అలా మొదటగా కౌరవులు వెళ్తారు. అయితే వాళ్ళ వల్ల కాదు. తర్వాత పాండవులు వెళ్లి ద్రుపదాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని ద్రోణుడికి గురుదక్షిణగా ఇస్తారు. అలా మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. యుద్ధంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరీక్షణ కోసం కృష్ణుడు ఒక పథకం ఆలోచించి జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజుని పిలిచి అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పమని కోరతాడు. అప్పుడు ధర్మరాజు దీనికి ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరే అంటాడు. అలా ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై భయంకరమైన యుద్ధం చేస్తున్న సమయంలో ధర్మరాజు ఎదురుగా వచ్చి అశ్వత్థామ అతః కుంజరః అని అంటాడు. అశ్వత్థామ అతః అంటే అశ్వత్థామ చనిపోయాడని అర్థం, కుంజరః అంటే ఏనుగు అని అర్థం. అలా ధర్మరాజు అశ్వత్థామ అతః అని గట్టిగా చెప్పి కుంజరః అని చిన్నగా చెప్తాడు. అలా కుంజరః అనే మాట చిన్నగా చెప్పడం వల్ల ద్రోణుడికి ఆ మాట వినిపించదు. దాంతో ద్రోణుడు తన కుమారుడే అంటే అశ్వత్థామని మరణించాడని వినిపిస్తుంది. నా కుమారుడు చనిపోయాడా అనే బాధతో ద్రోణాచార్యుడు యుద్ధంలోనే తన ఆయుధాలన్నీ మొత్తం కిందకు పడేస్తాడు. ఇదే అవకాశంగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. దృష్టద్యుమ్నుడు అంటే ద్రోణాచార్యుడి యొక్క చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు కదా, ద్రుపద, అతని కొడుకు. మామూలుగా ఏంటంటే ద్రోణాచార్యుడు పాండవులతో దృష్టద్యుమ్నుడి తండ్రి అయిన ద్రుపదాన్ని చంపించేస్తాడు కదా. ఆ కోపంతో దృష్టద్యుమ్నుడు ఇలా ద్రోణాచార్యుని చంపేస్తాడు. అలా ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కౌరవులు అంతా వెనక్కి వెళ్లిపోతారు. అప్పుడు అశ్వత్థామ వస్తాడు. తన తండ్రిని అన్యాయంగా చంపినందుకు పాండవుల మీద పగతో నారాయణ అస్త్రాన్ని సంధిస్తాడు. ఆ నారాయణ అస్త్రం పవర్ ఏంటంటే యుద్ధం చేస్తున్న శత్రువులందరినీ చంపేస్తుంది. దాంతో చాలా మంది పాండవ సైన్యం చనిపోతూ ఉంటే కృష్ణుడు అందరి ఆయుధాలు కింద పడేయమని చెప్తాడు. ఎందుకంటే ఆ అస్త్రం కేవలం యుద్ధం చేసే వారి పైన మాత్రమే పనిచేస్తుంది. ఆయుధం కింద పెట్టడం అంటే ఒక విధంగా యుద్ధం ఆపడం లాగానే. అందుకే ఆ అస్త్రం ఎవరిని చంపకుండా వెనక్కి వెళ్లిపోతుంది. కానీ అశ్వత్థామకి ఇంకా కోపం తగ్గదు. ఆ తర్వాత కొద్ది రోజులకి కర్ణుడు ఇంకా శల్యుడు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అప్పటికీ యుద్ధంలో ఓడిపోయామని తెలుసుకున్న దుర్యోధనుడు అశ్వత్థామని, కృపాచార్యుణ్ణి, కృతవర్మని ఎక్కడికైనా వెళ్లి తల దాచుకోమని చెప్తాడు. అప్పటికి అశ్వత్థామకి అంతా అర్థం అవుతుంది. అలా దుర్యోధనుడు కూడా ఒక నదిలో దాక్కుంటాడు. ఆ విషయం తెలిసిన పాండవులు అక్కడికి వెళ్లి దుర్యోధుని బయటికి రమ్మంటారు. కానీ దుర్యోధనుడు బయటికి రాడు. దాంతో భీముడు ఏం చేస్తాడంటే దుర్యోధుని పచ్చి బూతులు తిడుతూ ఉంటాడు. అవి వినలేక దుర్యోధనుడు బయటికి వస్తాడు. అలా వీరిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయి ప్రాణాలతో కింద పడి ఉంటాడు. ఈ విషయం తెలిసిన అశ్వత్థామ అక్కడికి వచ్చేసరికి దుర్యోధనుడు నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. అది చూసి అశ్వత్థామ కోపంతో పైకి లేచి, దుర్యోధన, రేపటి వరకు ఓపిక పట్టు, ఇలా నిన్ను అన్యాయంగా ఓడించిన వారిని చంపి వారి రక్తాన్ని నీకు చూపిస్తానని చెప్పి అక్కడి నుండి పాండవుల్ని చంపడానికి వెళ్తాడు. అప్పుడే కృతవర్మ అశ్వత్థామతో పాండవుల్ని చంపడం అంత ఈజీ కాదు అని అంటాడు. దానికి అశ్వత్థామ పాండవులు నిద్రపోయే సమయంలో వాళ్ళని చంపుతానని చెప్తాడు. అప్పుడు కృపాచార్యుడు అది అధర్మం కదా అని అడిగితే అప్పుడు అశ్వత్థామ ఏమన్నాడంటే, పగటిపూట కాకులు గుడ్లగూబల పైన ఎలా యుద్ధం చేసి గెలుస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తన ప్రతీకారం కోసం కాకులపైన యుద్ధం చేసి గెలుస్తాయి. అలాగే పాండవులకి బలం పగటిపూట ఉంటే నాకు
తనకు బలం రాత్రిపూట ఉంటుందని చెప్పి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచారునితో కలిసి పాండవుల్ని చంపడానికి రాత్రిపూట బయలుదేరి వారి గుడారంలోకి వెళ్తారు. కానీ కృష్ణునికి అన్ని ముందే తెలుసు కదా, అందుకే పాండవులందరినీ ముందుగానే గంగా నది తీరానికి తరలిస్తాడు. అలా పాండవుల గుడారంలోకి వెళ్లిన అశ్వత్థామ ముందుగా తన తండ్రి చావుకి కారణమైన దృష్టద్యుమ్నుడిని నిద్రలోనే చంపి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. దాని తర్వాత అశ్వత్థామ ఆ గుడారంలో చీకట్లో ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవుల్ని పాండవులే అని తెలియక చంపి పాండవుల్ని చంపేస్తామని ఉప పాండవుల రక్తం తీసుకుని దుర్యోధను దగ్గరికి వెళ్లి చూపిస్తాడు. అలా మరణమంచున ఉన్న దుర్యోధనుడు తన శత్రువులు చనిపోయారని నమ్మి మరణిస్తాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవుల్ని అశ్వత్థామ చంపేశాడనే విషయాన్ని తెలుసుకున్న పాండవులు అశ్వత్థామని వెంబడిస్తారు. అలా అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి విరుగుడుగా అర్జునుడు బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ 2 ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఆ 2 అస్త్రాలని వెనక్కి తీసుకోమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. దానికి వ్యాస మహర్షి అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఏదో ఒక జీవి మీదకు దారి మళ్లించని చెప్తాడు. అలా అశ్వత్థామ ఆలోచించి పాండవుల వంశాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్తు మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని సాధిస్తాడు. దాంతో పరీక్షిత్తు తన తల్లి గర్భంలోనే వెంటనే చనిపోతాడు. దానికి శ్రీకృష్ణుడు కోపంతో అశ్వత్థామని శపిస్తాడు. నీవు కుష్టి వ్యాధితో కలియుగం ముగిసే వరకు ఒంటరిగా భూమిపై తిరుగుతూ శరీరమంతా గాయాలతో బాధపడుతూ బతకమని శపిస్తాడు. దాని తర్వాత శ్రీకృష్ణుడు తన మాయాలీలతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో చనిపోయిన పరీక్షిత్తుని తిరిగి బ్రతికిస్తాడు. ఇలా శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒక్కడిగా అమరత్వం అనే శాపంతో శిక్షకు గురైన ఏకైక చిరంజీవుడు అశ్వత్థామ మాత్రమే. అయితే అశ్వత్థాముడు ఇంకా బ్రతికే ఉన్నాడా? సో చివరికి ఇది చూసే ముందు మీరు ఇక్కడి వరకు వీడియోని చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడని చాలా మంది బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక డాక్టర్ అయితే ఆయన తనకు కనిపించినట్లు చెప్పాడు. ఇంకా హిమాలయ పర్వతాల్లో ఉండి గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడని ఇంకొంతమంది అంటున్నారు. అంటే ఆయనకు కావాల్సినప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తుంటారు. ఇంకా మెయిన్ గా కొంతమంది అయితే అశ్వత్థామ శివుని భక్తుడు కాబట్టి ఉత్తరప్రదేశ్ లోని గెహరి టెంపుల్ లోకి ప్రతిరోజు రాత్రి అక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్తాడని, అది కూడా చాలా మంది చూసారని చెప్తారు. దీనికి కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈవినింగ్ టైంలో గుడిని మూసే టైంలో పూజారులు అక్కడ ఉన్న శివలింగాన్ని నీళ్లతో కడిగేసి క్లీన్ గా ఉంచుతారు. కానీ ఉదయం అయ్యేసరికి ఆ శివలింగానికి ఎవరో పూలతో పూజలు చేసినట్లుగా ఉంటుంది. ఇంకా రాత్రి అయ్యేసరికి గుడిలోని గంటలు మోగుతున్నట్లు శబ్దాలు కూడా వినిపిస్తాయంట. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇందులో ఏది నిజం అనేది ఆ దేవుడికే తెలియాలి. సో ఇది గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి.